మై డియర్ ఫ్రెండ్స్, పేదరికము నిరుద్యోగం అన్నటువంటి టాపిక్లో మనం ఉన్నాం. సో మరి పేదరికానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అన్నీ చూసాం. మరి ఈ వీడియోలో నిరుద్యోగం అంటే ఏంటి, నిరుద్యోగానికి సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయి అన్నటువంటి దాన్ని చూద్దాం. అయితే నిరుద్యోగము అంటే ఏంటి నిర్వచనం అన్నటువంటి దాన్ని చూద్దాం. అమలులో ఉండేటువంటి వేతనం వద్ద పని చేయాలనేటువంటి కోరికతో పాటు పని చేయగలిగినటువంటి శక్తి కూడా ఉన్నప్పటికీ పని లభించనటువంటి స్థితిని నిరుద్యోగిత అంటారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే అమలులో ఉండేటువంటి వేతనం వద్ద, అంటే మార్కెట్లో ఏ వేతనం అయితే అమల్లో ఉందో, ఏ వేతనానికైతే పని దొరుకుతుందో ఆ వేతనానికి మనం పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. అంటే మనం అది ఎలాంటి వృత్తి అయినా కానీ, ఎలాంటి పని అయినా కానీ, మరి ఆ పని అంటే అందుబాటులో ఉండేటువంటి వేతనానికి మనం ఒప్పుకోనగలిగి ఉండాలి. సో అదేవిధంగా పని చేయాలనేటువంటి కోరిక ఉండాలి. అదేవిధంగా పని చేయాలన్నటువంటి కోరిక కూడా ఉండాలి. సో మరి కోరిక ఒకటి ఉంటే సరిపోదు, దానికి తగిన సామర్థ్యం కూడా ఉండాలి. అంటే పని చేయాలన్నటువంటి కోరిక ఉండాలి, కోరికతో పాటుగా పని చేయగలిగినటువంటి శక్తి సో ఉన్నప్పటికీ పని లభించలేదు అంటే అప్పుడు అతన్ని నిరుద్యోగి అంటారు, దానినే నిరుద్యోగిత అంటారు. అంటే అమలులో ఉండేటువంటి వేతనం వద్ద పని చేయాలన్నటువంటి కోరికతో పాటు పని చేయగలిగినటువంటి శక్తి కూడా ఉన్నప్పటికీ, అమలులో ఉన్న వేతనం వద్ద పని చేయాలన్నటువంటి కోరికతో పాటు పని చేయగలిగినటువంటి శక్తి కూడా ఉన్నప్పటికీ పని లభించినటువంటి స్థితిని నిరుద్యోగిత అంటారు. అంటే ఇక్కడ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలండి. మొట్టమొదటిది ఏంటంటే, ఎవరికైనా కానీ ఉద్యోగాన్ని పొందాలి, ఉద్యోగం చేయాలి అంటే ముందుగా అమలులో ఉండేటువంటి వేతనాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. సో అమలులో ఉండే వేతనానికి ఒప్పుకోవాలండి. సో ఉండే వేతనానికి అసలు వాళ్ళు ఎంతన్నా జీతం ఇవ్వని ఆ వేతనానికి మనం బైండ్ అయి ఉండాలి, ఆ వేతనాన్ని ఒప్పుకోవాలి. వేతనం ఒప్పుకున్నప్పటికీ పని చేయాలన్నటువంటి కోరిక కూడా ఉండాలండి. పని చేయాలనే కోరిక కూడా ఉండాలి. కోరిక అనేది ఇంపార్టెంట్ అండి. పని చేయాలనేటువంటి కోరిక, ఉద్యోగం చేయాలనేటువంటి కోరిక లేకపోతే మనం ఏం చేసినా కూడా జరగదు. ఇక 3వ అంశం ఏంటంటే, పని చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఉండాలి. అంటే సామర్థ్యం అంటున్నారు. సింపుల్గా ఒక వర్డ్లో చెప్పాలి అంటే, అమల్లో ఉండేటువంటి వేతనానికి పని చేయగలిగినటువంటి కోరిక, పని చేయగలిగినటువంటి సామర్థ్యం రెండూ ఉండి కూడా ఉద్యోగం లభించినటువంటి స్థితిని ఉద్యోగిత అంటారు. సో ఉద్యోగిత అంటే డెఫినేషన్ ఏం చెప్తుందయ్యా అంటే, అమలులో ఉండేటువంటి వేతనానికి, వేతనం వద్ద పని చేయాలన్నటువంటి కోరిక ఉండాలి, పని చేయాలన్నటువంటి కోరికతో పాటుగా పని చేసే సామర్థ్యం కూడా ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే ఉద్యోగం అన్నటువంటిది లభిస్తుంది. ఈ రెండు ఉండి కూడా పని లభించినటువంటి స్థితి, ఈ రెండు ఉండి కూడా పని లభించినటువంటి స్థితినే మనం ఏమని చెప్తున్నామయ్యా అంటే నిరుద్యోగిత స్థితి అని చెప్తున్నామండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ నిరుద్యోగిత గురించి మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఈ అంశాలలో మనం అమలులో ఉన్న వేతనం అన్నటువంటి దాన్ని మర్చిపోకూడదండి. ఇక 2 పని చేసేటువంటి సామర్థ్యం కూడా కావాలి. కోరిక, సామర్థ్యము ఈ 2 ఉండి అమల్లో ఉండేటువంటి వేతనాన్ని ఒప్పుకున్నప్పుడు పని దొరకకపోతే అప్పుడు నిరుద్యోగిత అంటారు. ఊరికేనే నాకు పని దొరకలేదు అంటే కాదు, ఖచ్చితంగా ఆ పనికి తగినటువంటి శక్తి సామర్థ్యాలు, ఆ పని చేయాలన్నటువంటి కోరిక, ఆ పనికి అమలులో ఉండేటువంటి వేతనము ఎవరైతే యాక్సెప్ట్ చేసి ఒప్పుకొని కూడా పని దొరకనట్టు ఉంటుందో వాళ్ళను, ఆ స్థితిని మనం నిరుద్యోగిత అంటున్నాం. ఇక్కడ మనం ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఒక వర్డ్ చూడాలి. లేబర్ ఫోర్స్ అంటున్నారండి. అంటే పని చేసేటువంటి సామర్థ్యము అని చెప్పొచ్చు మనం. ఈ లేబర్ ఫోర్స్ అనేటువంటి వాళ్ళని ఎవరు డెఫినేషన్ ఇస్తారయ్యా దీనికి సంబంధించిందంటే ILO వాళ్ళు డెఫినేషన్ ఇస్తారండి. ILO వారు డెఫినేషన్ ఇస్తారు. అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వారు ఈ లేబర్ ఫోర్సుకు సంబంధించినటువంటి నిర్వచనం ఇస్తారు. వారి ప్రకారం చూసినట్లయితే 15 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి వారిలో పని చేయాలన్నటువంటి కోరిక, పని చేయగలిగినటువంటి సామర్థ్యం ఉండి కూడా, సో ఉండేటువంటి వాళ్ళని
మనం లేబర్ ఫోర్స్ అని చెప్తున్నాం. అంటే పని చేసేటువంటి వాళ్ళు ఎవరు, పని చేసగలిగినటువంటి సామర్థ్యం ఏంటి, ఎవరు పని చేస్తున్నారు, లేబర్ ఫోర్స్ ఎంత ఉంటుందయ్యా అంటే 14 సంవత్సరాలు దాటాలి, 65 సంవత్సరాల లోపు ఉండాలి అంట. అంటే 15 నుంచి 65 సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి వారు ఎవరైనా కూడా పని చేయాలన్నటువంటి కోరికను కలిగి ఉండి ఆ పనికి కావాల్సినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటే వారిని మనం ఏమని పిలుస్తున్నామయ్యా అంటే లేబర్ ఫోర్స్ అంటున్నారు. 15 నుంచి 65 సంవత్సరాల వయసు మాత్రమే తీసుకుంటున్నారండి. 15కు బిలో అంటే 14 లోపు, అంటే 0 నుండి 14 లోపు ఉండేటువంటి వారిని మనం లేబర్ ఫోర్స్ కిందికి కన్సిడర్ చెయ్యము. సో 14 ఏండ్లు, 13 ఏండ్లు, 12 ఏండ్లు ఉండేటువంటి పిల్లల్ని మనం లేబర్ ఫోర్స్ కిందికి కన్సిడర్ చేయం. 15 సంవత్సరాలు నిండిన తర్వాతనే, 15 సంవత్సరాలు నిండింటేనే మనం పని చేసేటువంటి సామర్థ్యము లేబర్ ఫోర్స్ కిందికి తీసుకుంటాం. ఈ 15 సంవత్సరాలు నిండి 65 సంవత్సరాలు దాటి ఉండకూడదు. 65 సంవత్సరాలు దాటిన వారిని కూడా మనం తీసుకోము. ఎందుకు తీసుకోమయ్యా అంటే వారికి వృద్ధాప్య పెన్షన్లు అన్నటువంటివి వస్తాయి. పని చేసేటువంటి సామర్థ్యం తగ్గినట్లుగా మనం భావించడం జరుగుతుంది. కాబట్టి 66 సంవత్సరాలు అంటే 65 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులను కూడా తీసుకోము. 14 సంవత్సరాల లోపు వ్యక్తులను తీసుకోము, 65 సంవత్సరాలు దాటిన వ్యక్తులను తీసుకోము. ఈ మధ్య అంటే 15 నుంచి 65 మధ్య వయసు కలిగినటువంటి వారిని మనం పనిచేసే సామర్థ్యం కిందికి కన్సిడర్ చేస్తున్నాం. వీళ్ళల్లో కూడా పని చేయాలన్నటువంటి కోరిక ఉండాలి. వీళ్ళల్లో కూడా ఏముండాలయ్యా అంటే కోరిక ఉండాలి, సామర్థ్యము ఉండాలి, అంటే పని చేసేటువంటి కెపాసిటీ ఉండాలి. ఇవి రెండూ ఉంటేప్పుడే మనం ఏమని చెప్తున్నామయ్యా అంటే వారినే లేబర్ ఫోర్స్ అని చెప్తున్నాం. అంటే వయసు ఉండాలి, కోరిక ఉండాలి, సామర్థ్యం ఉండాలి. సో ఇవి మూడు ఉన్నప్పుడే వారిని మనం కన్సిడర్ చేస్తున్నాం. వయసు ఏమో 15 నుంచి 65 సంవత్సరాల మధ్య తీసుకుంటున్నాం. ఇక పని చేయాలన్నటువంటి కోరిక, పని చేయాలన్నటువంటి కోరిక లేకపోతే ఏ వయసు వారైనా కూడా పని దొరకదు, ఆ పనిలో పాలు పంచుకోరు. ఇక సామర్థ్యం కూడా ఉండాలి. పని చేయడానికి వచ్చి ఆ పనికి తగిలినటువంటి సామర్థ్యం లేకపోతే కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్నీషియన్గా అపాయింట్ అయిన వ్యక్తికి టెక్నికల్ సామర్థ్యం లేకపోతే అతను ఏమీ చేయలేడు. ఖచ్చితంగా ఆ ఉద్యోగానికి లేదా ఆ పనికి అతనికి టెక్నికల్ సామర్థ్యం అన్నటువంటిది ఉండాలి. ఆ టెక్నికల్ సామర్థ్యం అన్నది లేకపోతే అతను ఆ పనిలో రాణించలేడు. ఈ డెఫినేషన్ ఎవరు ఇచ్చారు? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చారు. ఇది ప్రపంచమంతా కూడా అనుసరణీయమైనటువంటి నిర్వచనము. లేబర్ ఫోర్స్ అనడానికి అంటే పని చేసే సామర్థ్యానికి ప్రపంచమంతా అనుసరిస్తున్నటువంటి నిర్వచనం ఇది. ఇక దీని తర్వాత చూసినట్లయితే భారతదేశ పరిస్థితిని చూద్దాం. భారతదేశంలో సాధారణంగా 14 సంవత్సరాల నిండిన తర్వాత 59 సంవత్సరాల మధ్య ఉండేటువంటి వారిని లేబర్ ఫోర్స్గా తీసుకోవడం జరుగుతుంది. ఓవరాల్గా ప్రపంచంలో చూసినట్లయితే అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO ప్రకారం చూస్తే 15 నుంచి 65 సంవత్సరాలుగా ఉంది. మరి భారతదేశంలో చూస్తే 14 సంవత్సరాలు దాటిన తర్వాత 59 సంవత్సరాల లోపు ఉండేటువంటి వారిని లేబర్ ఫోర్స్గా తీసుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక పని చేస్తున్న వారిని, పని కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిని, పని అందుబాటులో ఉన్న వారిని కూడా లేబర్ ఫోర్స్గా చెప్పవచ్చును. అంటే ఇక్కడ వీళ్ళతో పాటుగా ఎవరైనా పని చేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే వారు 14 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్నారని, పని చేయాలన్నటువంటి కోరిక ఉందని, పని చేసే సామర్థ్యం ఉందని అర్థమండి. అందుకోసమే మనం పని చేసే వారిని కూడా మనం లేబర్ ఫోర్స్ కిందికి క్యాలిక్యులేట్ చేయడం అంటే లేబర్ ఫోర్స్ కిందికి కన్సిడర్ చేయడం అంటూ జరుగుతుంది. అదేవిధంగా చూసినట్లయితే పని కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాటిని, ఎవరు పని కొరకు ఎదురు చూస్తారు? ఎవరైతే పని చేసే వయసు కలిగి ఉండి, పని చేసే కోరిక కలిగి ఉండి, పని చేసే సామర్థ్యం కలిగి ఉంటున్నారో వాళ్ళు మాత్రమే పని కోసం చూస్తారు. కాబట్టి పని కోసం ఎదురు చేసేటువంటి వారిని కూడా మనం లేబర్ ఫోర్స్గానే కన్సిడర్ చేయాలి. అదేవిధంగా పనికి అందుబాటులో ఉండేటువంటి వారిని కూడా, పనికి అందుబాటులో అంటే పని చేసేవారు కావచ్చు, పని కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు కావచ్చు, పనికి అందుబాటులో ఉండేటువంటి వారు కావచ్చు, ఈ ముగ్గురు కేటగిరీస్ కూడా పై నిర్వచనం మనం ఏదైతే చెప్తున్నామో 14 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు ఉండాలి, పని చేయాలన్న కోరిక ఉండాలి, అదేవిధంగా పని చేసేటువంటి సామర్థ్యం ఉండాలని మనం పేర్కొంటున్నాము. ఆ నిర్వచనాన్ని వీరు సంతృప్తి పరుస్తున్నారు. కాబట్టి వీరిని కూడా ఎవరిని? పని చేస్తున్న వారిని, పని కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిని, పనికి అందుబాటులో ఉన్న వారిని
లేబర్ ఫోర్స్గా మనం చెప్పడం అంటూ జరుగుతూ ఉంది. సో దెన్ ఇక మనం చూసినట్లయితే వర్క్ ఫోర్స్ అన్నటువంటిది ఉంది. సో ఇక శ్రామిక సామర్థ్యము, పనిచేసేటువంటి సామర్థ్యం, వర్క్ ఫోర్స్ అన్నటువంటి దాన్ని చూసినట్లయితే ఇది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కు సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఉంటుంది. 15 సంవత్సరాల నుంచి 64 సంవత్సరాల మధ్య, 67 సంవత్సరాల 64 సంవత్సరాల మధ్య వయసు ఉండి ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొనే వారినందరినీ కూడా, ఇక్కడ ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొనే వారినందరినీ కూడా వర్క్ ఫోర్స్గా మనం గుర్తిస్తాం. వర్క్ ఫోర్స్ వేరు, లేబర్ ఫోర్స్ వేరండి. లేబర్ ఫోర్స్లో మనం ఆర్థిక కార్యకలాపాలలో ఉండే వారిని అందరినీ గుర్తించమండి, పనిచేసే సామర్థ్యం ఉండేటువంటి వాటిని గుర్తిస్తున్నాం. కానీ వర్క్ ఫోర్స్కి వచ్చేలోగా ఏ విధమైనటువంటి ఆర్థిక కార్యకలాపాల్లో ఉన్నా కూడా వారిని గుర్తించడం అన్నటువంటిది జరుగుతుంది. సో లేబర్ ఫోర్స్ నుంచి వర్క్ ఫోర్స్ తీసేస్తేనే నిరుద్యోగిత అనేటువంటిది వస్తుంది. నిరుద్యోగిత అన్నటువంటిది ఎలా వస్తుంది, నిరుద్యోగితను ఎలా కనుక్కోవాలయ్యా అంటే లేబర్ ఫోర్స్లో నుంచి వర్క్ ఫోర్స్ తీసేసినప్పుడు నిరుద్యోగిత అన్నటువంటిది రావడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక మనం ఇక్కడ చూసినట్లయితే నిరుద్యోగిత ఎలా వస్తుందంటే దీనికి ఒక ఫార్ములా ఉంది, ఫార్ములా చూద్దాం. లేబర్ ఫోర్స్ నిరుద్యోగిత ఈజ్ ఈక్వల్డ్ వర్క్ ఫోర్స్ మైనస్ అన్ఎంప్లాయ్మెంట్. సో లేబర్ ఫోర్స్ కావాలి మనకు అంటే లేబర్ ఫోర్స్ ఎలా వస్తుందయ్యా అంటే వర్క్ ఫోర్సు ప్లస్ అన్ఎంప్లాయ్మెంట్. సో నిరుద్యోగిత రేటును శ్రామిక శక్తిలో ఆల్వేస్ వ్యర్థపరుస్తారు. మరి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎలా వస్తుంది, నిరుద్యోగిత రేటు ఎలా వస్తుంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే నంబర్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ బై లేబర్ ఫోర్స్ ఇంటూ 100. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈజ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ బై లేబర్ ఫోర్స్ ఇంటూ 100. ఈ ఫార్ములాతోనే మనము భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగిత రేటుని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. నిరుద్యోగిత రేటును క్యాలిక్యులేట్ చేయడానికి మనం అనుసరిస్తున్నటువంటి ఫార్ములా ఏంటయ్యా అంటే నంబర్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ బై లేబర్ ఫోర్స్ ఇంటూ 100. నంబర్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ బై లేబర్ ఫోర్స్ ఇంటూ 100 అన్నటువంటి ఫార్ములా మనం ఉపయోగించడం జరుగుతుంది. ఇక ఎన్ఎస్ఎస్ఓ వారి రౌండ్లో చూసాం. ఎన్ఎస్ఎస్ఓ వారి రౌండ్ల ప్రకారం మనం చూసినట్లయితే పేదరికమే కాదు నిరుద్యోగానికి సంబంధించినటువంటి దాన్ని కూడా వారు ఇస్తున్నట్లుగా అంటే వారు నిరుద్యోగిత రేటు కూడా నివేదికల్లో ఇవ్వడం అన్నటువంటి జరుగుతుంది. మరి ఎన్ఎస్ఎస్ఓ వారి 61వ రౌండ్ను మనం గమనించినట్లయితే భారతదేశంలో నిరుద్యోగిత రేట్ ఎంత ఉందయ్యా అంటే 8.28% ఉంది. 8.28% భారతదేశంలో నిరుద్యోగిత రేటును చెప్పారు ఎన్ఎస్ఎస్ఓ వారు. ఏ రౌండ్ ప్రకారం చెప్పారు, 61వ ఎన్ఎస్ఎస్ఓ రౌండ్ ప్రకారం చెప్పారు. మరి ఆ తర్వాత చూసినట్లయితే 66వ ఎన్ఎస్ఎస్ఓ రౌండ్ చూసినట్లయితే భారతదేశంలో నిరుద్యోగితని 6.6%, 6.6% తగ్గినట్లుగా చెప్తుంది. అంటే 8.2% ఉండేటువంటి నిరుద్యోగిత రేటు 66వ రౌండ్ నాటికి చూసినట్లయితే 6.6% అయ్యింది, అంటే కొంత తగ్గింది. సో దాదాపుగా 2 తగ్గినట్లుగా మనం లెక్కేయడం అన్నటువంటిది చూస్తున్నాం. ఇక 68వ రౌండ్ చూసినట్లయితే 5.6%గా ఉంది, అంటే 5.6%కి తగ్గింది అని. నిరుద్యోగిత రేట్ ఎంతకి తగ్గిందంటే 5.6% తగ్గింది. అంటే ఈ ఎన్ఎస్ఎస్ఓ వారి రౌండ్ల ఆధారంగా అంటే అది 61వ రౌండ్ కావచ్చు, 62వ రౌండ్ కావచ్చు, 68వ రౌండ్ కావచ్చు, ఈ రౌండ్ల ఆధారంగా మనం చూసినట్లయితే నిరుద్యోగిత రేటు తగ్గుతున్నట్లుగా భారతదేశంలో మనకు తెలుస్తూ ఉన్నది. సో భారతదేశంలో నిరుద్యోగిత రేటు తగ్గుతూ వస్తుంది. 61వ రౌండ్లో ఉండేటువంటి 8.2% ఉండేటువంటి నిరుద్యోగ రేటు, సో ఈ నిరుద్యోగిత అన్నది 66వ రౌండ్కి వచ్చే లోపల 6.6% అయింది. అదే 68వ రౌండ్కి వచ్చేలోగా 5.6%గా నమోదవ్వడం అంటూ జరిగింది. ఇక మనం ఈ ట్యాబ్లర్ ఫామ్లో చూసినట్లయితే 2009, 2011, 12 సంవత్సరాల్లో ఉండేటువంటి డేటాను పరిశీలించి చూద్దాం. ఇందులో పాపులేషన్ని మనం తీసుకుంటున్నాం, అదేవిధంగా లేబర్ ఫోర్స్ తీసుకుంటున్నాం,
వర్క్ ఫోర్స్ తీసుకుంటున్నాం, నంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్స్ తీసుకుంటున్నాం, నంబర్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అన్నటువంటిది. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అన్నటువంటిది తీసుకుంటున్నాం. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేద్దాం. మరి 2009 సంవత్సరానికి సంబంధించినటువంటి లెక్కలకు వస్తున్న నేను పాపులేషన్ తీసుకుంటున్నా, జనాభా అన్నటువంటి దాన్ని తీసుకుంటున్నా. మరి ఈ 2009 సంవత్సరంలో చూసినట్లయితే 11.47 కోట్లుగా 117.41 కోట్లుగా జనాభా ఉంది. 117.41 crores ఆఫ్ ది పాపులేషన్. సో ఇక్కడ పాపులేషన్ చూసినట్లయితే 117.41 కోట్లో ఒక కోటిగా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ నేను ఫస్ట్ 2009 మాత్రమే మాట్లాడతా, తర్వాత 2011-12 విషయాలు మీతో చర్చిస్తాను. ఇంత పాపులేషన్లో అంటే దాదాపుగా 117.41 కోట్ల పాపులేషన్లో కోట్ల జనాభాలో చూసినట్లయితే లేబర్ ఫోర్స్ ఎంత ఉందయ్యా అంటే, మనం ఇప్పుడు లేబర్ ఫోర్స్కు డెఫినేషన్ చెప్పుకున్నాం, వర్క్ ఫోర్స్కు డెఫినేషన్ చెప్పుకున్నాం. ఈ లేబర్ ఫోర్స్ ఏమంటున్నాం, 15 years to 16 years ఉండి, పని చేసేటువంటి కోరిక ఉండి, పని చేసేటువంటి సామర్థ్యం ఉండి, పని ఉండేటువంటి వారిని లేబర్ ఫోర్స్ అంటున్నాం. ఈ లేబర్ ఫోర్స్ ఎంత ఉంది భారతదేశంలో అంటే, ఎప్పటికీ 2009 నాటికే మనం మాట్లాడుతున్నాం. 2009 నాటికే మనం మాట్లాడుతున్నాం. ఆ విషయాల్ని మనం మర్చిపోకూడదు. లేబర్ ఫోర్స్ ఎంత ఉందయ్యా అంటే 42.09 కోట్లుగా ఉంది. భారతదేశంలో 2009 సంవత్సరంలో లేబర్ ఫోర్స్ ఎంతగా ఉంది, 42.09 కోట్లుగా ఉంది. భారతదేశంలో 2009 సంవత్సరంలో మొత్తం జనాభా ఎంతగా ఉంది, 117.41 కోట్లుగా ఉంది. మొత్తం జనాభా 117.41 కోట్లుగా ఉంది. అందులో లేబర్ ఫోర్స్ అంటే శ్రామిక శక్తి చూసినట్లయితే 42.09 కోట్లుగా ఉంది. ఇక తర్వాత చూస్తే పని చేసేటువంటి సామర్థ్యం దీన్నే మనం వర్క్ ఫోర్స్ అని పిలుస్తున్నాం. ఈ పని చేసేటువంటి సామర్థ్యం వర్క్ ఫోర్సు 40.08 కోట్లుగా ఉంది 2009లో. సో శ్రామిక శక్తి చూసినట్లయితే లేబర్ ఫోర్స్ ఏమో 42.09 కోట్లు ఉంది, వర్క్ ఫోర్స్ వచ్చేసి 40.08 కోట్లుగా ఉంది. వర్క్ ఫోర్స్ వచ్చేసి అంటే లేబర్ ఫోర్స్ కన్నా వర్క్ ఫోర్స్ తక్కువగా ఉన్నట్లుగా 2009 డేటా మనకు తెలియజేస్తుంది. ఏం తెలియజేస్తుంది అయ్యా అంటే లేబర్ ఫోర్స్ అధికంగా ఉన్నట్లుగా తెలియజేస్తుంది. లేబర్ ఫోర్స్ ఏమో 42.09 కోట్లుగా ఉంది, వర్క్ ఫోర్స్ ఏమో 40.08 కోట్లుగా ఉంది. మరి నంబర్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్స్ అంటే భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్స్ ఎంత ఉన్నాయి అంటే నిరుద్యోగుల సంఖ్యని ఇక్కడ చెప్తుంది. 2.81 కోట్లుగా ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారయ్యా అంటే, మనం చెప్పినటువంటి డెఫినేషన్ ప్రకారం పని చేసేటువంటి వయసు ఉండాలి, పని చేయాలన్న కోరిక ఉండాలి, పని చేయగలిగినటువంటి సామర్థ్యం ఉండాలి. ఈ 3 ఉండి కూడా పని దొరకనటువంటి వారిని నిరుద్యోగులుగా మనం చెప్పడం జరుగుతుంది. ఆ పని దొరకనటువంటి వారు 2009లో ఎంతమంది ఉన్నారయ్యా అంటే 2.81 కోట్ల మంది ఉన్నారు. ఈ 2.81 కోట్ల మంది కూడా నంబర్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్స్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 2009 2009లో ఉండేటువంటి అన్ఎంప్లాయ్మెంట్స్. మరి అన్ఎంప్లాయ్మెంట్ రేటు చూద్దాం. ఇందాకనే నేను మీకు ఒక ఫార్ములా చెప్పాను. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అన్నటువంటి దాన్ని చూసినట్లయితే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఫార్ములా మళ్ళీ మీకు చూపిస్తున్నా. నంబర్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ బై లేబర్ ఫోర్స్ ఇంటూ 100 చేస్తే మనకు అన్ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది వస్తుంది. మరి అన్ఎంప్లాయ్మెంట్ చూసినట్లయితే 6.6%గా ఉంది. ఎప్పుడు 2009కి సంబంధించినటువంటి 2009 సంవత్సరంలో చూసినట్లయితే నిరుద్యోగిత రేటు అంటున్నారు దాన్ని. సో దాన్నే మనం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటున్నాం. ఈ నిరుద్యోగిత రేటు చూసినట్లయితే 6.6% మాత్రమే ఉంది. 6.6% మాత్రమే ఉంది. ఇక 2011-12 డేటాకు వచ్చినట్లయితే ఇదే 2011-12లో పాపులేషన్ అన్నటువంటిది, జనాభా అన్నటువంటిది చూసినట్లయితే 122.74 కోట్లుగా ఉంది. అంటే 2009లో 117.47 కోట్లుగా ఉండేటువంటి భారతదేశ జనాభా 2011-12కు వచ్చేలోగా 122.74 కోట్లకు పెరిగిందండి.
సో 117 కోట్ల నుంచి 122 కోట్లకు పెరిగింది మనకు. మరి అప్పుడు పాపులేషన్ ఎంత ఉందయ్యా అంటే 122.74 కోట్లుగా మనకు 122.74 కోట్లుగా ఉంది. మరి 2011-12లో చూసినట్లయితే లేబర్ ఫోర్స్ కూడా చూసినట్లయితే ఇక్కడ 44.04 కోట్లుగా ఉంది. జనాభా పెరిగింది. 2009కి 10కి మధ్య చూసినట్లయితే జనాభా పెరిగింది. అదేవిధంగా లేబర్ ఫోర్స్ శ్రామిక శక్తి, శ్రామిక సామర్థ్యాన్ని మనం చూసినట్లయితే శ్రామిక సామర్థ్యం కూడా పెరిగింది. 2009లో 42.09 కోట్లుగా ఉండేటువంటిది సో 4404 అంటే 44.04 కోట్లుగా 44.04 కోట్లుగా పెరగడం అంటూ జరిగింది. ఇక వర్క్ ఫోర్స్ చూడాలి, పనిచేసే సామర్థ్యం చూడాలి. వర్క్ ఫోర్స్ చూసినట్లయితే 40.08 కోట్ల నుంచి 41.57 కోట్లకు పెరిగింది. అంటే 2011లో 11-12కి వచ్చేలోగా 41.57 కోట్లు పెరిగింది. ఇక నంబర్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ చూసినట్లయితే భారతదేశంలో ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు అంటే 2009వ సంవత్సరంలో 2.81 కోట్లుగా మనం నిరుద్యోగుల సంఖ్యను మాట్లాడుకుంటే 2011-12 నాటికి చూసినట్లయితే కేవలం 2.47 కోట్లుగానే దీన్ని మనం చెప్తున్నాం. సో కేవలం 2.47 కోట్లుగానే భారతదేశంలో, అంటే ఇది తగ్గినట్లుగా చెప్తుంది. నంబర్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్స్ కూడా డిక్రీజ్ అయింది, అంటే నంబర్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్స్ కూడా తగ్గినట్లయింది. నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చూసినట్లయితే 6.6%గా ఉండేటువంటి అన్ఎంప్లాయ్మెంట్ రేటు 5.6%గా మారింది. 5.6%గా అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేటు కూడా తగ్గింది. సో 2011-12కి వచ్చే లోప నిరుద్యోగిత రేట్ అన్నటువంటిది 6.6% నుంచి 5.6%కి తగ్గింది. సో ఎక్కడి నుంచి ఎక్కడికి తగ్గింది అన్నటువంటిది చాలా మనకి ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి ఎక్కడికి పెరిగింది, ఎక్కడి నుంచి ఎక్కడికి తగ్గింది. ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే నిరుద్యోగిత రేటు చూసినట్లయితే 2009-10లో 6.6%గా ఉండేటువంటిది 5.6%గా తగ్గింది. ఇది మనకు ట్యాబ్యులర్ ఫామ్. ఈ ట్యాబ్యులర్ ఫామ్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే 2009ని 2011ని కంపేర్ చేసినప్పుడు మనకు పాపులేషన్ కావచ్చు, లేబర్ ఫోర్స్ కావచ్చు, వర్క్ ఫోర్స్ కావచ్చు, నంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ చూసినట్లయితే చేంజెస్ వచ్చాయి. సో పాపులేషన్ పెరిగింది, లేబర్ ఫోర్స్ పెరిగింది, వర్క్ ఫోర్స్ కూడా పెరిగినట్లుగా మనం ఈ ట్యాబ్యులర్ ఫామ్ ద్వారా చూసాం. ఇక తగ్గినటివి ఏమున్నాయి అంటే నంబర్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్స్ తగ్గింది, ఎంప్లాయ్మెంట్ రేట్ అన్నటువంటిది కూడా తగ్గినట్లుగా మనం చూస్తున్నాం. సో ఇది ఈ ట్యాబ్యులర్ ఫామ్ గురించి. ఇక పోతే నిరుద్యోగిత స్వభావాల గురించి మనం డిస్కస్ చేయాల్సింది. మరి నిరుద్యోగిత స్వభావం అన్నటువంటి దాన్ని చూస్తే అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక విధంగా ఉంటుంది, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒక విధంగా ఉంటుంది, సో అల్పాభివృద్ధి దేశాల్లో కూడా ఒక విధంగా ఉంటుంది. సాధారణంగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో నిరుద్యోగిత, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో నిరుద్యోగిత వేరువేరుగా ఖచ్చితంగా ఉంటాయి. మరి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నిరుద్యోగితను మనం చూసినట్లయితే సంక్లిష్టమైనటువంటి నిరుద్యోగిత ఉంటుంది. అంటే డెవలపింగ్ కంట్రీ, ఇండియా అభివృద్ధి చెందుతున్న కంట్రీ కాబట్టి ఇక్కడ సంక్లిష్ట నిరుద్యోగిత అన్నటువంటిది ఉంటుంది. దీన్ని ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారండి. సో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో రెండు ఉంటాయి. ఒకటి ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్, దీనినే మనం ఏమంటున్నాం సంక్లిష్టమైనటువంటి నిరుద్యోగము అంటున్నాం. రెండోది చక్రీయ నిరుద్యోగిత ఉంటుంది, సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్ అంటున్నారు. అంటే ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్, సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్ అన్నటువంటివి రెండూ కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థల్లో మనకు కనపడతాయి. సో ఈ సంక్లిష్టము, చక్రీయము ఈ రెండు రకాలైనటువంటి ఈ ఆర్థిక వ్యవస్థ మనకు ఈ రెండు రకాలైనటువంటి నిరుద్యోగాలు అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థల్లో కనపడతాయి. దీనికి ఉదాహరణ భారతదేశమే. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో చూస్తే సంక్లిష్టమైన నిరుద్యోగము అంటే దీన్నే ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. అదేవిధంగా చక్రీయ నిరుద్యోగము, సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్ అంటున్నారు. ఇవి రెండు కూడా మనకు దొరికి ఈ భారతదేశం లాంటి దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనకు కనపడడం అంటే జరుగుతుంది. మరి ఈ వీడియోలో మనం ఈ ఎపిసోడ్లో ఏం నేర్చుకున్నామంటే నిరుద్యోగం అంటే ఏంటి, నిరుద్యోగం యొక్క నిర్వచనాన్ని నేర్చుకున్నాం, అమలులో ఉండేటువంటి వేతనం వద్ద
పని చేయాలనేటువంటి కోరికతో పాటు పని చేయగలిగినటువంటి శక్తి కూడా ఉన్నప్పటికీ పని లభించినటువంటి పరిస్థితిని నిరుద్యోగం అంటారని నేర్చుకున్నాం. ఇక లేబర్ ఫోర్స్ అంటే ఏంటి నేర్చుకున్నాం. లేబర్ ఫోర్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి నిర్వచనం చూసాం. 15 నుంచి 65 సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి వారు పని చేయాలనేటువంటి కోరిక, అదేవిధంగా పని చేయాలనేటువంటి సామర్థ్యం ఉంటే దాన్ని లేబర్ ఫోర్స్ అంటున్నారు అని తెలుసుకున్నాం. భారతదేశంలో అయితే లేబర్ ఫోర్స్ 14 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు మాత్రమే తీసుకుంటారని తెలుసుకున్నాం. అదేవిధంగా చూసినట్లయితే పని చేస్తున్న వారిని, పని కొరకు ఎదురు చూస్తున్న వారిని, అందుబాటులో ఉన్న వారిని కూడా మనం లేబర్ ఫోర్స్గా కన్సిడర్ చేయడం అన్నటువంటిది చూసాం. ఇక వర్క్ ఫోర్స్ అనేటువంటి దాన్ని కూడా చూసాం. 65 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి 64 సంవత్సరాల 15 to 64 65 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు ఉండి ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొనే వారిని అందరినీ కూడా వర్క్ ఫోర్స్ అంటున్నాం. లేబర్ ఫోర్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే వర్క్ ఫోర్స్ ప్లస్ అన్ఎంప్లాయ్మెంట్. సో నిరుద్యోగ రేటుని ఎలా చేస్తున్నాం? అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈజ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ బై లేబర్ ఫోర్స్ ఇంటూ 100 అన్నటువంటి ఫార్ములాని కూడా చూసాం. ఇక NSSO రౌండ్స్ని చూసినట్లయితే 61వ రౌండ్లో 8.28%గా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. నిరుద్యోగిత 66లో 6.6, 66వ రౌండ్లో 6.6గా ఉంది. 68వ రౌండ్లో నిరుద్యోగిత 5.6గా మనకు కనపడుతుంది. ఇక ట్యాబ్లర్ ఫామ్లో చూసినట్లయితే 2009లో పాపులేషన్ 11.14 కోట్లుగా ఉంది. మరి లేబర్ ఫోర్స్ ఏమో 42.09 క్రోర్స్గా ఉంది. వర్క్ ఫోర్స్ ఏమో 40.08 క్రోర్స్గా ఉంది. నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్స్ 2.81 క్రోర్స్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈ 6.6 ఇన్ 2009 ఇయర్ అన్నాం. ఇక 11లో చూసినట్లయితే పాపులేషన్ ఈజ్ 122.74 crores. The labor force is 44.04 crores. Workforce is 41.57 crores. That is the 41.57 crores. Number of employments is 2.57 crores. Number of unemployment rate is 5.6%. ఇదంతా మనం చూసాం. నిరుద్యోగిత అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వేరుగా ఉంటుంది, అభివృద్ధి చెందిన దేశాల్లో వేరుగా ఉంటుంది. మనది అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి మన దేశంలో ఎక్కువగా కనపడేటువంటిది ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. దాన్ని మనం సంక్లిష్ట నిరుద్యోగిత అని పిలుస్తున్నాం. ఇంకొకటి చూస్తే చక్రీయ అన్ఎంప్లాయ్మెంట్, చక్రీయ నిరుద్యోగిత, దీన్నే సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది చూస్తున్నాం. పూర్తిగా ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, అదేవిధంగా చూస్తే సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్ ఏంటి, ఈ చక్రీయ నిరుద్యోగము సంక్లిష్ట నిరుద్యోగంతో పాటు నిరుద్యోగ రకాలు ఎన్ని ఉన్నాయి, ఏ నిరుద్యోగం భారతదేశంలో ఉంది, వాటి పరిస్థితులు ఎలా ఉన్నాయన్నటువంటి దాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ. మీ ఫణీశ్వర్ సార్.